నిడదవోలు మున్సిపాలిటీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిడదవోలు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం జనసేన వైసీపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వైసీపీ కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. పురపాలక అభివృద్ధి పనుల్లో జాప్యం, పారదర్శకత లోపం, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వంటి ఆరోపణలతో అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా వైసీపీ కౌన్సిలర్లు సంతకాలు చేశారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో నిడదవోలు మున్సిపాలిటీలోని మొత్తం 28 వార్డులకు గాను 27 వార్డులో వైసీపీ విజయం సాధించగా 1 వార్డు టీడీపీ గెలుచుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ సహా 7 కౌన్సిలర్లు జనసేన పార్టీలో చేరారు. తాజాగా మరో 2 కౌన్సిలర్లు కూడా జనసేన పార్టీలో చేరారు. దీంతో నిడదవోలు మున్సిపాలిటీలో జనసేన కౌన్సిలర్ల సంఖ్య 12కు చేరింది. వైసీపీ కౌన్సిలర్ల సంఖ్య 16కు తగ్గింది. 1 టీడీపీ కౌన్సిలర్ ఉన్నారు. నిడదవోలు మున్సిపల్ ఎన్నికల సమయంలో భూపతి ఆదినారాయణకు 2.5 ఏళ్లు, ఆ తర్వాత వైసీపీ కౌన్సిలర్ కామిశెట్టి వెంకట సత్యనారాయణకు చైర్మన్ పదవి ఇవ్వాలని ఒప్పందం జరిగింది. అయితే సత్యనారాయణకు అనారోగ్య కారణంగా ఈ మార్పు ఆలస్యమైంది. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్తో పాటు మరో 11 మంది కౌన్సిలర్లు జనసేన పార్టీలో చేరడం వివాదంగా మారింది. జనసేన పార్టీకి ఉన్న 12 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరికి, నిడదవోలు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్కు, ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఓటు వేసే అవకాశం ఉంది. దీంతో జనసేన బలం 16, వైసీపీ బలం కూడా 16 ఉంది. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది.